ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయాయని నమో నమః. మన్నిళ్ళ గోత్రోభవస్య టి కాంత్యాయని రమణ నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ టి కాంత్యాయని రమణ గారి జన్మదిన సందర్భేన పుష్పూజాంచ కరేష్యే. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంకరాయ నమః, శాంభవిదాతాయ నమః, జ్యోతిర్మయ నమః, లింగస్వరూపాయ నమః. పుష్పూజాన్ సమర్పయామి. మంగళ నీరాజనం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యత్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మంగళ నీరాజనం దర్శయామి. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము శ్రావణ మాసము శుక్లపక్షము 6/8/2024 సంవత్సరమున చీరాల వాస్తవ్యులు మన్నిళ్ళ గోత్రోభవస్యులు టి కాంత్యాయని రమణ గారి పుట్టినరోజు సందర్భంగా వారే స్వదాగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ధన్యవాదాలు. అభాగ్యుల స్థిర నివాసం కోసం గట్టు శంకర్ గారు నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. దానిలో భాగంగా ఒక గదిని మీరు నిర్మించడానికి కావలసిన ఖర్చును విరాళంగా ఇచ్చినట్లయితే మీ పేరును శిలాఫలకంపై చెక్కించి ఆ గదికి ఆ శిలాఫలకాన్ని అమర్చి మీ పేరును చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా చేస్తారు. ఇది పుణ్యకార్యంలో భాగమే. వీలైతే ఈ బిడ్డలకు ప్రతిరోజు
ఒక ముద్ద అన్నం పెట్టే ప్రయత్నంగా 1,116 రూపాయలు దానం చేసినట్లయితే ఈ అనాథలకు మీ పేరు మీదుగా ఎల్లకాలం అన్నదానం చేసిన వారవుతారు. మీ కుటుంబ క్షేమం కోసం మీ గోత్రనామాలతో మీకోసం నిత్య శివార్చనలో పూజలు జరపబడతాయి. 50,116 దానంగా ఇచ్చినట్లయితే ఆ మానసిక వికలాంగులకు 5 సంవత్సరాల పాటు మీరు నిత్య అన్నదానం చేయించిన వారవుతారు. ఈ అవకాశాన్ని వినియోగించి ఈ అభాగ్యులకు మేలు చేస్తారన్న సంకల్పంతో మా ఈ ప్రయత్నం మీ వద్దకు చేరవేస్తున్నాము. శుభం భూయాత్.